మద్యానికి బానిసైన కొడుకు తాగేందుకు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో కట్టుకున్న భార్య అడ్డొచ్చిన తల్లిదండ్రులపై కత్తితో విచక్షణరహితంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం నేరెళ్లపల్లిలో 2 రోజుల క్రితం బాలరాజు భార్య మహిళా సంఘంలో 50,000 అప్పు తీసుకుంది. అందులో కొంత మొత్తంలో గ్రామంలో అప్పు తీర్చక మిగతా డబ్బులను ఇంట్లో దాచుకుంది. 2 రోజుల క్రితం బాలరాజు అర్ధరాత్రి భార్య హంసమ్మను నిద్రలేపి మద్యం కోసం డబ్బులు అడిగాడు. ఆమె నిరాకరించడంతో ఆగ్రహించిన బాలరాజు భార్య ఛాతీపై కత్తితో పొడిచాడు. దీంతో హంసమ్మ కేకలు వేయగా వారి కుటుంబ సభ్యులు వచ్చేసి బాలరాజును అడ్డుకోబోయారు. దీంతో అడ్డుకున్న వారిపై దాడి చేశాడు. ఈ ఘటనలో బాలమ్మ, భీమయ్య ఎడమ చేతిపై తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అందరినీ పొడుచుకమే అడ్డం పోయిన అందరినీ పొడుచుకమే ఎవరు మా కొడుకు ఏంటో మీకు చెప్తారు బాలరాజు బాలరాజు ఆయన కోడ ఏ ఊరు మీది నేరాలపల్లి బాలనారు మండలం. ఎంతమంది నీకు పిల్లలు? ముగ్గురు ఆడపిల్లలు ఆడొక్కడే వానికి ఎంతమంది పిల్లలు? ముగ్గురు కొడుకులే. ముగ్గురు కొడుకులు. ఎందుకోసం అట్లా చేసిన మరి? అంతే చేస్తారు తాగి తాగి నిన్న తాగి ఉన్నాడా మీకు కొట్టినట్టు? తాగే ఉంటాడు. మాట్లాడేది కష్టమే అదే తాగి ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. నీకేడ పడిచింది? నీ భార్యకి ఏడ పడిచింది? కడపలోనా? దారుతున్నది కూడా కడప దారుతున్నాగా నువ్వు వస్తున్నావు అని వచ్చింది.